యాడ్ ఆన్ లైసెన్స్. ఇది ఒక అమెరికన్ వెబ్ సిరీస్. టోటల్ 4 ఎపిసోడ్స్. ఈచ్ ఎపిసోడ్ 51-65 మినిట్స్ రన్ టైమ్‌తో 13థ్ మార్చ్ 2025న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. తెలుగులో అవైలబిలిటీలో ఉంది. ఇక చూసాక తప్పకుండా చూడాల్సిన సీరీస్ గైస్. డోంట్ మిస్ ఇట్. మూవీ ప్లాట్‌కొస్తే తన క్లాస్‌మేట్ కేటీ అయిన లియోనార్డ్ హత్య కేసులో అనుమానంతో 13 ఏళ్ల జామీ మిల్లర్‌ను అరెస్ట్ చేస్తారు. జామీని విచారించడానికి పోలీస్ స్టేషన్‌లో తనను ఉంచుతారు. తనతో పాటు వాళ్ళ ఫాదర్‌ను కూడా ఉండమంటారు. కానీ తను నేను చంపలేదని చెప్తుంటాడు. కానీ పోలీసులు వాళ్ళ దగ్గరున్న ఆధారాలు చూపిస్తూ కేటీని చంపిన టైంలో జామీ అదే టైంకి అటు వెళుతున్నట్లు సీసీ కెమెరా రికార్డ్ అవుతుంది. కానీ జామీ అది నేను కాదు అని చెప్తాడు. కేటీని కత్తితో పొడిచి చంపుతారు. ఆ కత్తి పోలీసులకు దొరుకుతుంది. ఆ తర్వాత జామీ ఫింగర్ ప్రింట్స్ కోసం ఆ కత్తి మీద ఉన్నాయో లేవో తెలుసుకోవడానికి ఫోరెన్సిక్‌కి పంపిస్తారు. జామీ టీ షర్ట్‌కి బ్లడ్ అయి ఉంటుంది. కానీ జామీ ఒప్పుకోడు. నేను మర్డర్ చేయలేదు అనే చెప్తాడు. అసలు ఏం జరిగింది? తనను ఎందుకు చంపారు? ఎవరు చంపారు? అన్నదే స్టోరీ. ఈ స్టోరీ చిన్నదే కానీ మూవీ ప్లాట్ మట్టికి చాలా బావుంటుంది. స్టోరీ చూస్తూ ఉంటే రియల్‌గా జరిగిన ఇన్సిడెంట్స్ లాగే కనిపిస్తుంది. ప్లస్ పాయింట్స్. మొత్తం 4 ఎపిసోడ్స్. మెయిన్‌లీ మూవీలో 13 ఇయర్స్ బాయ్‌ని ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలో చాలా బాగా చూపించారు. తనతో ఎలా బిహేవ్ చేయాలో క్లియర్‌గా చూపించారు. ఒక 13 ఏళ్ల వ్యక్తి హత్య చేస్తే తనతో ఎలా బిహేవ్ చేయాలి? తను ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి? అనేది చాలా బాగా చూపిస్తారు. కొంత అడల్ట్ కంటెంట్ మాటలు ఉన్నా కానీ వాటిని ఆ వయసులో ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు జామీ. 13 ఇయర్స్ పిల్లాడితో ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలి? తనకు అర్థమయ్యేలా ఎలా నడుచుకోవాలి? అన్నది చాలా బాగా స్క్రిప్ట్ రాశారు. డైరెక్షన్ చాలా బాగా చేశారు. స్క్రీన్ ప్లేకొస్తే స్లోగా ఉంటుంది కానీ బోర్ కొట్టదు. మొత్తం ఇన్వెస్టిగేషన్ గురించే కాబట్టి అలా వెళ్తూ ఉంటుంది. వాళ్ళు స్కూల్‌కి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ విచారించడం అనేది చాలా బాగా చేశారు. మనం ఇండియాలో ఎలా ఉంటుందో తెలీదు కానీ అక్కడ పిల్లాడిని విచారించే విధానం చాలా బాగా తీశారు. సినిమాటోగ్రఫీ బావుంది. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. మైనస్ పాయింట్స్ పెద్దగా ఏమీ లేవు. స్క్రీన్ ప్లే వెళ్తుంది. అదేమి పెద్దగా మైనస్ అనిపించదు. కానీ తనని విడుదల చేశారా లేక జైలులోనే పెడతారా అన్నది క్లియర్‌గా చెప్పరు. రిమాండ్‌లో ఉంటారని జైలుకి పంపిస్తారు. ఎండ్ అవుతుంది. సెకండ్ సీజన్ వస్తే గాని తెలీదు ఏమైందన్నది. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 4/5. వీడియో చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు గైస్. సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఇటువంటి జెన్యూన్ వీడియోస్ చేయడానికి నాకు పుష్ చేసిన వాళ్ళవుతారు. నా వీడియోస్ నీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. రివ్యూస్ మిస్ కాకుండా ఉంటారు. థాంక్స్ ఫర్ వాచింగ్.